కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామన్నారు. కానీ ఇచ్చింది మాత్రం మీ 3-4 రెడ్ల కంపెనీలకు మాత్రమే ఇచ్చారు పేమెంట్లు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి రహస్యం? తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే, ఎన్నికలు వస్తున్నాయి, కోడ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో తమ అంచెలకి, తమ కంపెనీలకి, తమ వాళ్ళకి, మనోళ్ళకి, కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యయ నియంత్రణ లేకపోతే ఈ డబ్బులు అట్లే వెళ్ళిపోతుంటాయి. 8,484 crores అప్పు తెచ్చామని చెప్పాం కదా. 8,484 crores 6,500 కోట్లు ఇందాక నేను చెప్పాను ఆర్బీఐ నుంచి తెచ్చారు. మిగతా 2,000 చిల్లర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ కార్పొరేషన్ తెచ్చారు? ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా కార్పొరేషన్ అంటున్నానంటే, ఆర్బీఐలో తేలేదు మీరు. మీకు కొత్తగా ఇన్కమ్ ఏమీ రాలేదు. ఇన్కమ్ 3-4 వేల కోట్లు మీకు పెరిగిపోలేదు. క్యాక్ స్పష్టంగా చెప్తోంది 8,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని. మరి ఈ 2,100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు ఖర్చు పెట్టారు 10,000 కోట్ల రూపాయలు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏమి చెప్పకుండా డబ్బులు అదేదో సూట్ కేసులు మార్చుకున్నట్టు మీరే అప్పులు తెచ్చుకొని మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టేసుకుంటారా? బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా అసెంబ్లీలో పాస్ చేసిన బడ్జెట్కి మీరు పెట్టే ఖర్చుకి ఏ రకమైన సాపత్యం ఉండదు. ఎన్నికల ముంగిట్లో ఇంత పెద్ద ఎత్తున పేమెంట్లు చేయొచ్చా? ఏ బేసిస్ మీద చేస్తారు అసలు మీరు? సరే, ఇది కాకుండా ఏపీఎండిసికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీనికన్నా వస్తాం. ఈ ఏపీఎండిసి ఒక 15 days బ్యాక్, 20 days బ్యాక్ మాకు కార్పొరేషన్లో చాలా అవసరాలు ఉన్నాయి, దానికని మేము అప్పులు తీసుకోవాలి అంటూ బాంబే స్టాక్ మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా దాదాపు 7,000 కోట్ల రూపాయలు విలువైన బాండ్లు జారీ చేసింది. ఏపీఎండిసి బాండ్లు జారీ చేసింది. అదొక సర్వస్వతంత్రమైన కార్పొరేషను. దాని కింద మైన్స్ అన్నీ ఉంటాయి. ఆ మైన్స్ కోసం 7,000 కోట్ల రూపాయలు మా సొంత అవసరాల కోసం అంటూ ఇచ్చారు. 8.7%తో అది లిస్ట్ అయినాయి. బాగానే ఉంది, ఇక్కడ దాకా ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏం ఖర్చులు ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ కార్పొరేషన్ కాబట్టి చాలా మైన్స్ ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఉంటాయనుకున్నాం. మైన్స్ డెవలప్ చేస్తారు, లేకపోతే మైన్స్ ఎక్స్ట్రా వర్క్లు ఏమైనా ఉంటాయనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో అప్పులు ఇవ్వడం మానేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరన్నా సరే ఆర్బీఐ సైట్లో వెళ్ళి చూడండి, మార్చిలో ఒక్క అప్పు కూడా తీసుకోలేదు. విచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పులు ఇవ్వటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు మానేసింది. జనవరి, ఫిబ్రవరి దాకా వచ్చింది. మోడీ గారు ఎందుకో సీత కన్నేశారు పాపం, పట్టించుకోలేదు. అందుకని డిఫాల్ట్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా 5-6 కోట్ల రూపాయలు లేనిదే బండి నడవదు. అందుకోసమని, లేదంటే ఇంకేమైనా ఖర్చు పెట్టదలుచుకున్నారో మనకు తెలియదు. కానీ ఏపీఎండిసి తన కార్పొరేషన్ అవసరాల కోసం బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న 7,000 కోట్ల రూపాయలని వెంటనే మీరు గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటూ తాకీదు పంపించారు. అక్కడ మన ఒక రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు, సెంట్రల్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. వెంకటరెడ్డి గారు అసలు ఏమంటే లాయల్టీ టు ది కోర్, ఆయనంత లాయల్టీ ఎవరికి ఉండదు. సో వెంకటరెడ్డి గారు గమ్మం తలుపేశారు. బోర్డు మీటింగ్ పెట్టారు. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు, అయినా ఖాతరు చేయలేదు. మొత్తం 7,000 కోట్ల రూపాయలని కనీసం కొంతన్నా మా కోసం ఉంచండి అయ్యా అని బోర్డు మెంబర్లో కొంతమంది చెప్తున్నా కూడా వినకుండా వెంకటరెడ్డి గారు మొత్తం మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు మొత్తం డబ్బుని